All right, welcome back. Welcome back to the Super Box. Today's video is about iPad mini. నేను ఈ వీడియోలో స్పెక్స్ మాట్లాడడానికి రాలేదు, లేకపోతే దాంట్లో ఏం స్పెసిఫికేషన్స్ ఉంటాయో అవి మాట్లాడడానికి అయితే రాలేదు. ఐఎమ్ హియర్ ఫర్ ద ఎక్స్పీరియన్స్. నేను దీంట్లో ఏమి ఎక్స్పీరియన్స్ చేసేసిన అనేది ఐ జస్ట్ వాంట్ టు షేర్. సో నార్మల్గా దిస్ ఈజ్ నాట్ మై ఐప్యాడ్, దిస్ ఈజ్ నాట్ మై పర్చేస్ ఎట్ ఆల్. This is for my so-called granny. She has got a gift from her family. She is not using అంటే ఆమె ఐప్యాడ్ వాడట్లేదు. సో సరే ఆమె ఎట్లాగా ఐప్యాడ్ వాడట్లే కదా, వై నాట్ వీ టెస్ట్ ఇట్ అవుట్. నా దగ్గర ఐప్యాడ్ ఉంది అండ్ ఐఎమ్ అన్ ఐప్యాడ్ ప్రో యూజర్. వేర్ నా ఐప్యాడ్ ఏంటంటే దిస్ ఇస్ మై ఐప్యాడ్. ఇది ఐప్యాడ్ ప్రో M1 ఒక 5 years 4 years అయింది అనుకుంటా లాంచ్ అయ్యి. అండ్ దిస్ ఈజ్ అన్ దీనికి ప్రమోషన్ ఉంటుంది 128 GB ఇది. ఇంకోటి ఏంటంటే ఇది కంప్లీట్ మెటల్ బిల్డ్. ఈ ప్రీమియం యూజర్ని నేను ఐప్యాడ్ ప్రో వాడేటోడిని, నేను ఆల్వేస్ ప్రమోషన్ వాడేటోడిని. నేను సడన్గా ఐ మేడ్ ఎ స్విచ్ టు అన్ ఐప్యాడ్ మినీ. సో లైక్ ప్రాసెస్ అంటే స్టార్టింగ్ నేను చాలాసార్లు ఐప్యాడ్ మినీ వాడడానికి ట్రై చేసిన, అసలు నచ్చలేదు. అంటే నాకు చాలా ఇరిటేటింగ్ అనిపించింది. బికాజ్ ఐప్యాడ్స్ ఆర్ లైక్ ఇట్లా బిగ్గర్ స్క్రీన్ ఉండాలని అనుకుంటాం మనం. ఎప్పుడు నాకు ఈ ఐప్యాడ్ చూసినప్పుడు అది ఇంద్రా ఇంత చిన్న ఉంది, పొట్టిగా ఉంది, అసలు బాగాలేదు, లైక్ ఎందుకు ఇంత చిన్న అంటే లైక్ నాకు ఎప్పుడు ఐప్యాడ్ ఈజ్ 10 inches or 11 inches. ఇది 7 inches సమ్వాట్, ఐ డోంట్ నో, 7 inches అనుకుంటా. అండ్ ఈ 7 inches అనేది నాకు చాలా స్మాల్. అది ఎట్లా చెప్పాలి, ఎప్పుడు చిన్నగా కోర్స్ పెద్ద ఐప్యాడ్స్ వాడతాం మనము, మనకి అది ఉంటుంది సరే అని నా ఐప్యాడ్ ప్రోని పక్కన పెట్టేసి సరే ఒకసారి చూద్దాం. 256 GB స్టోరేజ్ ఉంది, స్మాల్ ఉంది, ఓకే కొద్ది రోజులు వాడి చూద్దాం ఏమవుతుంది. ఎట్లా ఇంట్లో వాడట్లేదు, పక్కన వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారు. అఫ్కోర్స్ నీకు మీ గ్రాండ్ పేరెంట్స్ ఏదైనా వస్తువు ఇస్తే వాళ్ళు దాచిపెట్టుకొని వాళ్ళు ఛార్జ్ చేయడం వాడరు. అండ్ ఇట్స్ బీన్ మంత్స్ సిన్స్ ఆమెకు ఐప్యాడ్ ఇచ్చి అండ్ షీ స్టిల్ నాట్ యూజింగ్ ఇట్ ప్రాపర్లీ ఆర్ ఎల్స్ ఛార్జింగ్ ఇట్. ఎప్పుడు దాచిపెడుతుంది. అలా లోపల నుండి మురిగిపోవడం కన్నా నేనన్నా వాడచ్చు కదా అని చెప్పి స్టార్టెడ్ యూజింగ్ ఇట్. అండ్ టు మై సర్ప్రైజ్ నా ఐప్యాడ్ ప్రో కన్నా నాకు ఐప్యాడ్ మినీ నచ్చింది. లైక్ ఐ డోంట్ నో, నేను దీనికి ఒక కేస్ ల్యాప్ చేసి ఒక కేస్ యూజ్ చేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతానికి. బట్ ఇది ఐప్యాడ్ కన్నా దగ్గర ఒక 60-50 grams తేడా ఉంది. 60 grams తేడా ఉంది ఇన్ ద వెయిట్ బ్యాలెన్స్. బట్ ఇది నాకు చాలా లైట్ అనిపించింది. అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఐఫోన్ కన్నా ఇప్పుడు నా దగ్గర ఉన్న iPhone 16 Plus కన్నా నేను ఎప్పుడు iPhone 16 ఓపెన్ చేసిన ప్రతిసారి ఐ జస్ట్ ఎండెడ్ అప్ గెటింగ్ ఇన్ టు దిస్ ఐప్యాడ్ మినీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ చదవాలి, ఒక సిరీస్ చూడాలి, ఏది చెయ్యాలన్నా నేను ఈ ఐప్యాడ్లకి వచ్చేస్తున్నా. లైక్ నా ఐప్యాడ్ ప్రోకి వెళ్ళట్లేదు. ఐప్యాడ్ ప్రో నాకు పెద్దగా అనిపిస్తుంది, బరువు అనిపిస్తుంది. ఆ మెటల్ బిల్డ్ నాకు ఇన్ని రోజులు నాకు బరువు అనిపించింది. బట్ స్టిల్ నాకు చాయిస్ లేదు. సో అప్పుడు నేను ఐఫోన్లోనే చూసుకునేవాడిని ఎక్కడికి వెళ్ళినా. బట్ ఆఫ్టర్ ఇది వచ్చినాక ఇట్స్ లైక్ స్క్వీజింగ్ ఇన్ బిట్వీన్ ఐప్యాడ్ అండ్ ఫోన్ మధ్యలో ఐప్యాడ్ మధ్యలో ఉండే ఒక బెస్ట్ టెక్ గ్యాడ్జెట్ అంటే మూవీస్కి, కాంటెంట్ కన్జంప్షన్కి దిస్. మళ్ళీ సరే తీసుకున్న, ఐ యూజ్డ్ ఇట్, మస్తు వాడిన, బీభత్సంగా బుక్స్ ఇన్స్టాల్ చేసుకున్న, మస్తు చదివిన, అఫ్కోర్స్ గేమ్స్ కూడా ఆడా. పబ్జీ ఈజ్ ఆల్సో రన్నింగ్ వెల్. అఫ్కోర్స్ ఇది దీనిలో ప్రమోషన్ లేదు, కొంచెం జిటరీనెస్ ఉంది. ఆ 60 Hz ఉంటుంది, అది మీరు ఇగ్నోర్ చేయగలిగితే తోపు. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే అనేది సిమిలర్ ఉంది ఐప్యాడ్ ప్రోకి. కొంచెం ఏమన్నా డిస్ప్లే అటు ఇటు తేడా ఉంటుందా అనుకుంటే సేమ్ డిస్ప్లే టెక్నాలజీ. బట్ ఎట్ ద సేమ్ టైం నిట్స్ బ్రైట్నెస్ అనేది ఇది చాలా తక్కువ ఉంది, ఐప్యాడ్ ప్రోలో ఎక్కువ ఉంది.
అండ్ ఐప్యాడ్ ప్రో బ్రైట్నెస్ పెంచితే ముఖాన్ని కొడుతుంది రాత్రి. ఇది ఎంత బ్రైట్నెస్ పెంచినా ముఖానికి కొట్టట్లేదు అంతగానో. ఇదంతా పక్కన పెట్టేసిన తర్వాత సౌండ్, ఇది నాకు తెలిసి దిస్ వన్ హ్యాస్ ఓన్లీ డ్యూయల్ స్పీకర్స్లా ఉంటుంది. మేబీ దీని ఐ డోంట్ నో. డ్యూయల్ కాదు, సారీ, ఇది క్వాడే, స్టీరియో స్పీకర్సే, కొంచెం క్వాడ్ సెటప్. ఐప్యాడ్లో ఉన్న సౌండ్ సిస్టమ్, ఈ సెటప్, ఈ సౌండ్ సిస్టమ్ మాత్రం దట్ క్వాడ్ సెటప్ అంటారు దాన్ని, ఐ డోంట్ నో, అది మాత్రం ఒక ల్యాప్టాప్లో సౌండ్ పెట్టుకున్నంత సౌండ్ వస్తుంది. లైక్ ఒక హోమ్ థియేటర్లా ఉంది. అంటే మరీ హోమ్ థియేటర్లా లేదు. ద సరౌండ్ సౌండ్ ఈజ్ మ్యాసివ్. ఇందులో మినీతో కంపేర్ చేస్తే ఇట్స్ నథింగ్. మినీలో సౌండ్ అసలు ప్రాపర్గా లేదు. బట్ ఫర్ ఎ మీడియం మిడ్ రేంజర్ గాయ్ దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ మ్యాన్. ఈ ఐప్యాడ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. మీరు ఇది కొనుక్కోండి, ఒక ఐఫోన్ 15 లాంటి చిన్నది ఏదైనా కొనుక్కోండి, దట్స్ ఇట్, ఇట్స్ డన్. మీకు అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు స్పెండ్ ఒక 60, 70, 80 ఆర్ ఎల్స్ 1 lakh ఆర్ ఎల్స్ 2 lakhs ఫర్ అ ప్రో వర్జన్. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఆల్సో ప్రైజీ. ఇక్కడ 28 జీబీయే, ఇక్కడ 128 జీబీయే దగ్గర 59 to 55,000 60,000కి వస్తుంది. అఫ్ కోర్స్ ఇట్ వాజ్ ఫ్రమ్ ద యూఎస్ కాబట్టి మేబీ ఇట్ వాజ్ ఇది. బట్ ఆఫ్టర్ యూజింగ్ దిస్ డివైస్ ఐ హ్యావ్ నథింగ్ టు సే. డిస్ప్లే బాగుంది, ఐఎమ్ ఎంజాయింగ్ కాంటెంట్ ఇన్ ఇట్, యూట్యూబ్ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో ఎవ్రీ టైమ్ నేను ఫోన్ పట్టుకోవాలన్న ప్రతిసారి ఫోన్ పక్కన పడేసి ఐప్యాడే వాడుతున్నాను. ఎవ్రీథింగ్ ఐఎమ్ డూయింగ్ ఎవ్రీ స్టఫ్ ఇన్ ఇట్. అండ్ ఆల్సో ఇందులో లూమోఫ్యూజన్ రన్ చేసిన. నేనేమనుకున్నా అంటే ఎడిటింగ్ చేద్దాం ఇందులో, ఎట్లా ఉంటుంది ఏంది చూద్దాం పరిస్థితి. అంటే ఐఫోన్ ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఐఫోన్ 16, అది A16 ప్రాసెసర్, A16 బయోనిక్. ఇది A17 Pro ఇది. సో అఫ్కోర్స్ ఇది హ్యాండిల్ చేస్తుంది కదా అని జస్ట్ రన్ ఇట్, అండ్ టు మై సర్ప్రైజ్ ఇట్ ఈస్ గుడ్. రన్ చేయగలిగింది. సమ్టైమ్స్ మధ్యలో కొంచెం కంపైలేషన్ కానీ కొంచెం ఎడిటింగ్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. బట్ స్టిల్ ఫర్ 4K 60 FPS ఫైల్ ఆర్ వీడియో ఫైల్ ఆర్ సంథింగ్, దిస్ ఈజ్ వెరీ గుడ్. నాకు అది చాలా నచ్చింది. కెమెరా ఈజ్ ఓకే, మరి ప్రో అంత లేదు. బికాజ్ నేను నార్మల్ ఐప్యాడ్ ఎయిర్ ఇప్పుడు వచ్చిన జనరేషన్ కూడా నేను టెస్ట్ అవుట్ చేయలేదు. మీ కమింగ్ ఫ్రమ్ ఐఎమ్ ఎ ప్రో యూజర్, ఐఎమ్ యూస్ టు దట్ ప్రో నుంచి నేను ఈ స్మాలర్ వర్జన్కి వచ్చినాక డిసప్పాయింట్మెంట్ లేదు, ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకు అంటే ద పోర్టబిలిటీ టు క్యారీ ఇట్ ఎవ్రీవేర్, ఎనీవేర్. మ్యూజిక్ ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఇంకొన్ని యాప్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి మంచిగా వాడొస్తుంది నాకు ఇందులో. అండ్ ఇది వాడిన తర్వాత నేను దీనికి ఎంత అడిక్ట్ అయిపోయినా అంటే ఇట్స్ రియలీ హార్డ్ ఫర్ మీ టు గో బ్యాక్ టు మై ఐప్యాడ్ ప్రో. బికాజ్ అంటే ఇది నా హార్ట్లో ఒక స్వీట్ స్పాట్లో వెళ్ళి అతుక్కుండిపోయింది. ఇట్స్ లైక్ మళ్ళీ నేను ఇప్పుడు ఐప్యాడ్ ప్రోకి నేను వెళ్ళలేను. అండ్ ఆల్సో ద మెయిన్ రీజన్ నేను ఈ ఐప్యాడ్ మినీని కన్సిడర్ చేయడం ఎందుకంటే, అఫ్కోర్స్ నేను కొన్నప్పుడు ఐప్యాడ్ ప్రో స్టార్టింగే 128 GB వచ్చింది, M1 ప్రాసెసర్ కాబట్టి, దగ్గర 4-5 years బ్యాక్ కాబట్టి. ఆ 128 GBలో మినిమం ఒక 20 GB 30 GB 20 GB ఎగిరిపోతుంది, 10 GB ఎగిరిపోతుంది ఫర్ ద iOS అప్డేట్. ఆ తర్వాత వీడియో ఫైల్స్, ఫొటోస్ వీటికి ఈజీగా 100 GB అయిపోతుంది. సో ఐ హ్యాడ్ టు, నేను ఎప్పుడైనా వీడియోస్ ఏమైనా ఎడిట్ చేసినా, అట్లా మన ఛానల్కి వీడియోస్ ఎడిట్ చేసినా కూడా ఐ నీడ్ అ బిగ్గర్ స్టోరేజ్. సో ఫోన్లో చిన్నగా ఎన్రోల్ చేస్తా అని చెప్పేసి ఇందులో ఐ ఎడిటెడ్, అండ్ మై గాడ్ దట్స్ ఇంప్రెసివ్. ఇంకోటి ద స్వీట్ స్పాట్ ఏంటి అంటే ద ఎబిలిటీ టు హోల్డ్ దిస్ ఐప్యాడ్ మినీ. షార్టర్ హ్యాండ్స్ ఉన్నా ఏదన్నా మీకు ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. బట్ ఒక్కటే ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే ఐప్యాడ్ ప్రోకి ఇట్స్ లైక్ ఫేస్ ఐడి ఉంటుంది. ఆ ఫేస్ ఐడి అనేది ఎంత సీమ్లెస్ ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు మై ఐప్యాడ్ ఈజ్ లాక్డ్. సో ఇప్పుడు జస్ట్ లుక్ ఎట్ ఇట్, అన్లాక్ ఇట్, దట్స్ ఇట్. అన్లాక్ ఇట్, జస్ట్ లుక్, అన్లాక్, ఇట్లా పైకంటే అన్లాక్. బట్ ఈ ఐప్యాడ్ మినీలో వచ్చే డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఐప్యాడ్ని ఛార్జ్ పెట్టిన ఇట్లా డబుల్ ట్యాప్ చేశాను అనుకో,
నేను ఇక్కడ మీద బ్యాటరీని చెక్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ బ్యాటరీ చెక్ చేసుకోవచ్చు. బట్ ఐప్యాడ్ మినీకి అలా లేదు. ఇప్పుడు నేను డబుల్ ట్యాప్ చేశాను అనుకో, నో, టచ్ ఐడి చూపిస్తుంది, టచ్ ఐడి టు రివీల్ అని చూపిస్తుంది కానీ బ్యాటరీ చూపించట్లేదు. దట్స్ ఎ కైండ్ ఆఫ్ డ్రాబ్యాక్. అఫ్కోర్స్ సెట్టింగ్ ఏదైనా ఉందని చూసాను కానీ లేదు. అండ్ ఆల్సో ఇంకో డ్రాబ్యాక్ ఏంటి అంటే ఐప్యాడ్ ప్రోకి పవర్ బటన్ అనేది ఇక్కడ ఉంది. సో ఇది ఈజీగా క్లికబుల్ ఉంది, ఎట్ ద సేమ్ టైం ఈజీలీ యాక్సెసిబుల్ ఉంది. బట్ ఐప్యాడ్ మినీకి మాత్రం ఫింగర్ ప్రింట్ ఇచ్చాడు ఇక్కడ. ఇది సమ్ టైమ్స్ ప్రెస్సింగ్ ఇట్ ఈజ్ సమ్ టైమ్స్ ఇట్స్ ఏమంటారు అని, అదొక హ్యాజిల్ అయిపోతుంది. అదొక లైక్ ఇప్పుడు ఉంది ఇలా పెట్టాను అన్లాక్ అవుతుంది ఓకే, బట్ సమ్ టైమ్స్ ఇఫ్ యూ వాంట్ ఆఫ్ ఈ ప్రెజర్ సెన్సిటివిటీని దాటి ఇట్లా వస్తాయి. ఇట్స్ లైక్ ఎ ఫ్రిక్షన్ బటన్. సో అంటే కొంచెం కెమెరా కంట్రోల్ లానే ఉంటుంది, ఐ నో ఇట్, బట్ ఇట్స్ ఎ లిటిల్ బిట్, అంటే చిన్న ప్రాబ్లమే, ఇగ్నోర్ చేసేయచ్చు. ఇంకోటి కమింగ్ టు దిస్, ఇప్పుడు ఐప్యాడ్ ప్రోకి ఎలా అంటే వీఆర్ అంటే నేను ఐప్యాడ్ ప్రో యూసేజ్ ప్రకారంగా ఇలా వాడతా. ఇలా వాడిన ప్రతిసారి ఇక్కడ పవర్ బటన్ ఉంది, ఇక్కడ వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ ఉంది. సో ఇది ద బెస్ట్ వే. నేను ఇలా చూస్తూ నేను ఎప్పుడైనా ఏదైనా షో చూస్తున్నప్పుడు సౌండ్ ఇలా చేసుకోవచ్చు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నేను సౌండ్ని రెడ్యూస్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు. ఐప్యాడ్ ఎయిర్లో మాత్రం కెమెరా ఈ వాల్యూమ్ బటన్ అనేది ఆడ్ ప్లేస్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ లేదు, మీద లేదు బటన్, ఇక్కడ ఉంది. అండ్ దిస్ ఈజ్ ట్రబుల్సమ్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ గాట్ యూస్ టు దిస్ ఐప్యాడ్, అంటే ఈ ఐప్యాడ్కి మాత్రం నేను ఇప్పుడు షో చూస్తున్నా ఇలా వచ్చేసి ఇక్కడ ఇట్లా నాకు ఐఎమ్ యూస్ టు దిస్, ఈ మెకానిజం యూజ్ అయినా. దీనికి వచ్చేసరికి ప్రతిసారి నేను ఇక్కడ వెతుకుతాను, ఏది పవర్ బటన్ అప్పుడు కిందికి రావాల్సి వస్తుంది. సో అదొక ఫర్ మీ దట్స్ ఎ బిగ్గర్ డ్రాబ్యాక్. కొంచెం అది కన్సిడర్ చేసి ఇక్కడ ఇచ్చిన కొంచెం ఇట్ వుడ్ బి బెటర్ యూసేజ్ కేసు ఉంటుంది. అండ్ ఈసారి పోయినసారి ఐప్యాడ్ మినీ కానీ ఈసారి మాత్రం దే హ్యావ్ గివెన్ దిస్ మాడ్యూల్ వేర్ యూ కుడ్ స్టిక్ యువర్ యాపిల్ పెన్సిల్. అఫ్కోర్స్ ఐప్యాడ్ ప్రో కూడా ఐప్యాడ్ ప్రో నుంచే మాడ్యూల్ వచ్చింది, ఈ మాడ్యూల్ వచ్చింది, బట్ స్టిల్ గివింగ్ ఇట్ దాట్ వన్ ఈజ్ గుడ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యాపిల్ పెన్సిల్, దీనికి వాడే యాపిల్ పెన్సిల్ నేను వేరే యాపిల్ పెన్సిల్ వాడుతున్నా. ఇట్స్ నాట్ యాపిల్ ప్రో పెన్సిల్, బట్ ఇట్స్ అ నార్మల్ పెన్సిల్. అది దీనికి వర్క్ అవ్వకపోవచ్చు, ఓన్లీ దీనికి యాపిల్ ప్రోనే వర్క్ అవ్వచ్చు, లేదా నార్మల్ కూడా వర్క్ అవ్వచ్చు. బట్ ఐ హ్యావెంట్ టెస్టెడ్ అవుట్ బికాస్ మై డాగ్ ఎట్ ఇట్ ఆఫ్. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. సో అది దట్స్ మై ఎక్స్పీరియన్స్. సో కమింగ్, నేను ఇదొక వేగ్గా చెప్పాను, లైక్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, ఎలా ఉంది అంటే ఇట్స్ గుడ్, ఇట్స్ లైట్ వెయిట్, ఇట్స్ ఈజీలీ హ్యాండబుల్, అండ్ ఇఫ్ మీ పెద్ద పాకెట్స్ అంటే ఇట్స్ పాకెటబుల్, అండ్ బ్యాగ్లో పెట్టుకొని క్యారీ చేసుకోవచ్చు. అండ్ అఫ్కోర్స్ ఈ ఐప్యాడ్స్కున్న డ్రాబ్యాక్ ఏంటి అంటే ఐప్యాడ్ ప్రోకి వీటికి దే ఆర్ ఈజీలీ బెండబుల్. సో వెన్ ఎవర్ యూ క్యారింగ్ ఇట్ విత్ కేస్ ఆర్ ఎనీథింగ్, మేక్ షూర్ దట్ యువర్ కేస్ ఈజ్ వెరీ హార్డ్ ఇనఫ్, సో దట్ ఏదైనా గట్టి ప్రెషర్ పడినా నీ ఐప్యాడ్ బెండ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఎందుకు ప్రైస్ డిఫరెన్స్ ఉండొచ్చు అంటే మేబీ ఇట్ ఫీల్స్ లైక్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ మెటల్ and that aluminum and that's a metal, but sometimes రెండు మెటల్ అయినా డౌట్ వస్తుంది, నాకు అదే అర్థం కాదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫింగర్ ప్రింట్ ఇస్ ద న్యూ సో కాల్డ్ దిస్ ఇన్ ఇట్. నన్ను అడిగితే ఫేస్ ఐడి వాజ్ ఈజియర్. ఇట్లా లాక్డౌన్ టైంలో మాత్రం ఫింగర్ ప్రింట్ ఈజ్ ఈజియర్, బట్ చెప్పలేం ఎలా ఉంటుందో చెప్పలేం. సో కమింగ్ టు మై, అంటే నా యూసేజ్ ప్రకారంగా నేను ఇలా వాడాను, ఇలా చేశాను, ఇదంతా చెప్పినాను కాబట్టి కెమెరా శాంపుల్స్ ఆర్ గుడ్, బట్ నాట్ బెటర్ దెన్ ఐప్యాడ్ ప్రో. అఫ్కోర్స్ ఐప్యాడ్ ప్రో కన్నా కొంచెం బెటర్ ఉంది, బికాజ్ నాది ఓల్డ్ కాబట్టి మేబీ కొంచెం బెటర్ ఉంది. సో షుడ్ యూ బై దిస్? అబ్సల్యూట్లీ యూ షుడ్ బై దిస్, బికాజ్ యూ నీడ్ అన్ ఐప్యాడ్, ఎట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ సంథింగ్ టు రీప్లేస్ యర్ ఫోన్. లేదా ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, లేకపోతే నీకు ఐప్యాడ్ కావాలి, I want bigger one అంటే don't go with the Pro, just get iPad ఏమంటుందని అల్యూమినియం వర్జన్ ఐప్యాడ్ ఎయిర్ తీసుకోండి, లేదా ఐప్యాడ్ మినీ తీసుకోండి. ఐప్యాడ్ ఎయిర్లో కూడా మీరు 256 GB
స్పేస్ని యాడ్ చేస్తున్నప్పుడు అది 70,000 దాటేస్తుంది. కోర్స్ ఐప్యాడ్ మినీలో కూడా దాటేస్తుంది. బట్ వాట్ ఐ సే ఈజ్ మీరు ఇఫ్ యూఆర్ ఇన్ అ టైటర్ బడ్జెట్ గెట్ అ 128 GB ఐప్యాడ్ విత్ సీట్ SSDO విత్ హార్డ్ డిస్క్ కొనుక్కోండి. సో దట్ మన ఫైల్స్ ఉన్న ఏదన్నా వేసుకోవచ్చు. బట్ ఫర్ మీ వాట్ ఐ రికమెండ్ ఈజ్ 128 GB ఈజ్ నెవర్ ఎ గుడ్ ఆప్షన్. అంటే కొందరికి అంటే పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ ఇన్ ఫోన్స్, అఫ్ కోర్స్ ఐ నో, బట్ 128 GB ఇఫ్ యూఆర్ ఎ క్రియేటర్ ఈజ్ నాట్ గుడ్, ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. 256 GB తీసుకోండి, ఒక 50,000-60,000 పడ్డా. బట్ డోంట్ గెట్ 128 GB. లేదు మీ టైటర్ బడ్జెట్ ఉంటా అంటే SSD కానీ HDD కొనుక్కొని వాడుకోండి, అందులో వీడియో ఫైల్స్ వేసుకొని. తప్పితే ప్రాపర్గా అడిగిన ప్రకారంగా షుడ్ యూ బై దిస్ ఆర్ నాట్ వేగ్గా చెప్పు అన్న అంటే కొనుక్కొచ్చిన బరాబర్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే బల్ల గుద్ది చెప్తున్నా. బికాజ్ పోర్టబుల్, స్మాల్, లైట్ వెయిట్, ఈజీలీ క్యారియబుల్. నేను 3-4 టైమ్స్ చెప్పిన ఈ వీడియోలో, ఈజీలీ క్యారియబుల్, ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళచ్చు. బ్యాటరీ ఈజ్ ఆల్సో గుడ్, ఈజ్ లిటిల్ బిట్ ఆఫ్ అంటే ఈ ఐప్యాడ్ ప్రో కన్నా ఐప్యాడ్ మినీ బ్యాటరీ కొంచెం ఎక్కువ అనిపించింది. ఐ నో ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఐప్యాడ్ ప్రో ఏంటంటే ఇట్స్ ఫర్ ప్రో వర్క్ ఫ్లోస్, అంటే హెవీ 4K 60 FPS గేమింగ్ ఫైల్స్, బిగ్గర్ ఎడిట్స్, వాటికి దిస్ ఈజ్ వన్ హెక్ ఆఫ్ ఎ చాయిస్. బట్ ఇఫ్ యు ఆర్ లేదు నాకు నడుస్తుంది, చిన్న స్కిట్స్, చిన్న వీడియోస్ చేసుకుందాం, లేకపోతే చిన్నవి అనుకుంటే ఐప్యాడ్ మినీ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ మ్యాన్. అంటే 2 లక్షలు పెట్టి ఐప్యాడ్ M4 లేకపోతే M2 కొనుక్కోవాల్సిన అవసరం లేదని నేను అంట. ఎందుకంటే ఐప్యాడ్ మినీ నీ పని అన్నీ చేసేస్తుంటుంది. సో అట్లాంటప్పుడు వాట్ డస్ ఇట్ అంటే డిఫరెన్స్ ఏం మేక్ చేస్తుంది. ఇంకొకటి ఇది నేను కొనుక్కోలేదు, నేను ఇన్వెస్ట్ చేయలేదు, నేను కావాలని కొనుక్కోలేదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్యామిలీస్ గ్యాడ్జెట్ వేర్ నాకు తెలియదు దీని గురించి, నేను ఎప్పుడు దీని గురించి ఆశపడలేదు. ఇది ఇంట్లో ఉంటే వాడే తప్పితే నేను ఇది ఎప్పుడూ రీచ్ అవుటే కొనుక్కోవాలనుకోలేదు. ఇప్పుడు నేను బయట షాప్స్కి వెళ్ళి ఐప్యాడ్ మినీ ఏంటో చెక్అవుట్ చేశా, ఐప్యాడ్ ఏదో చెక్అవుట్ చేశా. ఎవ్రీ టైం నా ఐస్ ఎప్పుడు ఐప్యాడ్ ప్రో 13 ఇంచ్కి వెళ్తుంది తప్పితే ఎప్పుడు నేను ఈ ఐప్యాడ్స్కి వచ్చేవాడిని కాదు. అండ్ ఎప్పుడు చూసినా ఐప్యాడ్ మినీ నాకు క్యూట్గా అనిపించేది రిలయన్స్లో అక్కడిక్కడ డెమో మోడల్స్లో. కానీ ఎప్పుడు దిస్ ఐప్యాడ్ మినీ వాజ్ నాట్ మై ప్రయారిటీ, నెవర్ మై ప్రయారిటీ. బట్ ఆఫ్టర్ యూజింగ్ ఇట్ ఇది నా హార్ట్లో ఒక స్వీట్ స్పాట్ ఇచ్చేసి ఫ్యూచర్లో నేను ఏదైనా ఐప్యాడ్ కొనుక్కోవాలనుకుంటే దిస్ మైట్ చేంజ్ మై పర్స్పెక్టివ్ అని నాకు అనిపించింది. దిస్ మై చేంజ్ మై థాట్స్ అనిపించింది. సో దట్స్ ద వీడియో. ఇన్ దిస్ వీడియో నో స్పెక్స్, నథింగ్, మన ఎక్స్పీరియన్సే మాట్లాడతాం. ఎందుకంటే స్పెక్స్ యాపిల్ వెబ్సైట్లో దొరుకుతాయి, నీకు కావాలనుకుంటే పెద్ద టెక్ రివ్యూస్ చెప్తారు. ఐఎమ్ హియర్ జస్ట్ ఫర్ ద ఎక్స్పీరియన్స్. సో ఒక నార్మల్ ప్రో యూజర్ ఎట్లా ఫీల్ అయ్యిండు ఒక ఐప్యాడ్ మినీ యూజ్ చేసి. సో విల్ యూ కంటిన్యూ యూజింగ్ దిస్ ఫోన్ అంటే దిస్ ఐప్యాడ్ మినీ అంటే అబ్సల్యూట్లీ ఐ కంటిన్యూ యూజింగ్ ఇట్. అఫ్ కోర్స్ సమ్టైమ్స్ వెన్ మా ఇంట్లో వాళ్ళకి కావాలనుకుంటే అఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు గివ్ దెమ్ బ్యాక్. బట్ ఫర్ మీ దిస్ ఈజ్ అ స్టెల్లార్ డీల్. అంటే నేను దిస్ ఈజ్ నాట్ మైన్, బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్ అ స్టెల్లార్ డీల్ if you are getting it for a cheaper price, and make sure you get a 256 GB. That's it for the review, guys. Video nachithe like, share and subscribe, and this is all it for Superbox today. We'll again meet in the next video. Take care, guys.